మన సమస్య దేవునికి చెప్పినప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చింది. అన్న తన బాధ అంతా కూడా దేవుని సముఖంలో చెప్పుకుంది, దేవుడికి చెప్పుకుంది. ఆ మాటల ద్వారా వచ్చే గాయమైన హృదయం ఉంది, ఆ మాట ద్వారా వచ్చే పగిలిపోయిన హృదయం ఉంది. ఆ పగిలిపోయిన హృదయాన్ని దేవుని సముఖంలో కుమ్మరించింది. దేవుడు విరిగి నలిగిన హృదయాలను ఎప్పుడు అలక్ష్యం చేయడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆసక్తికరమైన ప్రార్థన అద్భుత కార్యాలు చేస్తుంది, చెరలో ఉన్న వారిని విడుదలిస్తుంది. అద్భుత కార్యాలు చేయగలిగిన శక్తి నీ ప్రార్థనలో ఉంది. అంటే నువ్వు చేస్తున్నావని నీ ప్రార్థనలో గొప్పతనం లేదండి. ఎవరిలో గొప్ప ఉంది తెలుసా? నువ్వెవరికైతే ప్రార్థన చేస్తున్నావో, నువ్వెవరిని అడుక్కుంటున్నావో, ఎవరి సముఖంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆయనలో గొప్ప ఉంది. ఆయన గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. చాలా మంది అంటారు నా ప్రార్థన ద్వారా నా ప్రార్థన ద్వారా మన క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఏరుతే ఎవరు నిలబడతారా? మన క్రియలను బట్టే మనం బ్రతుకుతున్నామంటే, మన క్రియలను బట్టే ఆహారం పిలుచున్నామంటే, మన క్రియలను బట్టే మన ఆత్మీయ స్థితిని బట్టే మనం ఇలా చలిస్తున్నామంటే ఏ మానవుడు కూడా నిలబడలేదండి. ఆయనంట నరుడు మంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనము బలహీనమైన జ్ఞాపకం చేసుకుంటున్నాడు.